హాయ్ అండి. హాయ్. మీ పేరు? సాయి బలరామ్. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్తారా? అడగండి. సరే, ఎగ్జామినర్ కూడా దిద్దని పేపర్ ఏంటి? ఎగ్జామినర్ కూడా దిద్దిన పేపరా? లవ్ పేపర్. లవ్ పేపర్ రాసే ఉంటారు అయితే. రాసాం పక్కబడింది. అవునా? అంటే బ్రేకప్ అలాంటిది. ఎన్ని ఇయర్స్ లవ్? నాదైతే 2 years. 2 years. అంటే మీరే ఫస్ట్ ప్రపోజ్ చేశారా, అమ్మాయి చేసిందా? నేనే చేసాను, చేయలే. మీరే చేశారు. అమ్మాయిలు చేయరు కదా, మంచోళ్ళు అమ్మాయిలు, అందుకే చేయరు, యాక్సెప్ట్ చేయరు. కాకపోతే ఇంకో 7 చేసిన అమ్మాయి. ఇంకో 7? నిజం చెప్పండి, అమ్మాయిల గురించి ఎందుకు అబద్ధం చెప్తారా? అమ్మాయి గురించి నిజమేనండి బాబు. 7 యాక్సెప్ట్ చేసిందా? అందుకే ఇలాగే నమ్మాలనిపించట్లే. సరే, ఓకే. ఎన్ని ఇయర్స్ లవ్ అన్నా? 2 years. ఎందుకు మరి బ్రేకప్ అయిపోయింది మీకు? ఆ అమ్మాయికి అయింది, నాకు కాదు. మీరు ఇంకా లవ్ చేస్తూనే ఉన్నారు ఆ అమ్మాయికి? అసలు ఎందుకు లవ్ చేస్తారు ఆ అమ్మాయిని? ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు కదా. నచ్చింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నచ్చింది అంటే ఫేస్ నచ్చిందా, లేదంటే మంచి అమ్మాయా, క్యారెక్టరా? క్యారెక్టర్ మంచిదని ఎలా చెప్తాం, అది తెలిసాక. అంటే ముందు తెలియలేదు, లేకపోతే లవ్ చేయకపోయిందేమో. అంతే. సరే, ఇప్పుడు తెలిసింది కదా, మళ్ళీ ఇంకోసారి ఏ అమ్మాయిని లవ్ చేస్తారా మీరు? ఇంకెందుకు చేద్దాం, బుద్ధిలో లవ్ చేయరు కదా. ఒకసారి చేసింది చాలా, రెండోసారి చెయ్యాలా? అంటే పడినా సరే మళ్ళీ 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 పడాలి 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 అనుకుంటారు కదా. ఎన్నిసార్లు పడతాను, ఒకసారి పడితే రావట్లేదు, రెండోసారి కూడా పడాలా? అంటే పడే అబ్బాయిలు కూడా ఉంటారు కదా. సో అంటే పడే అబ్బాయిలు అంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది, వాళ్ళు ఎంతసేపు అదే పని మీద ఉంటారు. మనం ఏంటంటే ఒకసారి పెడితే మనకు బుద్ధి వచ్చేది కాబట్టి రెండోసారి వెళ్ళాం దాని జోలికి కూడా. అంటే డైరెక్ట్ మ్యారేజ్ అంటారా? డైరెక్ట్ మ్యారేజ్ అంటారా? అనౌన్స్ మ్యారేజ్ చేసుకుంటారు పక్కన? చేసుకోరు, వీళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేసుకోరు, లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అంతేనా? లేదు, లవ్ మ్యారేజ్ చేసుకోనండి. ఎందుకు ఈ రోజుల్లో ఎవరైనా అమ్మాయిని చూద్దాం అనిపిస్తే వెళ్ళి పలకరిస్తాం. పలకరించిన తర్వాత అమ్మాయి ఖాళీగా ఉంటుందని గ్యారంటీ ఉందా? నేను కాకుండా ఇంకొకటి లేడని చెప్పగలుగుదా? ఉంటారండి చాలా మంది అమ్మాయిలు ఉంటారు. అనుకుంటే కష్టం మేడం. నేను ఉన్నాగా, నాలుగు అమ్మాయిలు ఎంతో మంది ఉంటారు కదా. ఏంటి అవ్వట్లేదా మీరు? సింగిల్ అండి, సింగిల్, స్టిల్ సింగిల్. సింగిల్ నేను. చెప్పండి. సింగిల్ మీరు ఆయనే చెప్తలేదు. ఆయన తెలియదు, ఆయనకి ఎలా తెలుస్తుంది? ఆయన జోక్ చేస్తారు, సింగిల్ నువ్వు ఉంటారు కదండి, జోక్ చేస్తారు, సింగిల్ నువ్వు అని అడుగుతున్నారు కావాలని మీ ముందు. సరే, ఏం ట్రై చేస్తారా? సరే, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీ డ్రెస్ బాగుందని చెప్పారండి ఇద్దరు. ఆ తర్వాత బంధువులు ఎలా ఉన్నారు మీకు సంబంధించి ప్రస్తుతానికి అయితే చెప్పండి చెప్పండి వాళ్ళకి వెళ్ళి వెళ్ళండి, ఏం కాదు చెప్పండి. మేడం మీ డ్రెస్ చాలా బాగుంది మేడం. పిలవండి పిలవండి. పిలిస్తే మాత్రం వాళ్ళు పట్టించుకుంటున్నారా? ఆల్రెడీ పక్కన ఇంకొకటి ఉన్నప్పుడు మనల్ని ఎలా పట్టించుకుంటారండి? ఏం చెప్పేవారు అంటే ఒకరికే ఉంటారు, ఒకలే పేరు కదా, ఇంకొకరు ఖాళీగా ఒకళ్ళకే ఉన్నారు, ఇద్దరికే ఉన్నారు, ఎవరికి తెలుస్తుందండి? ఒకళ్ళకి ఇద్దరు ఉండకూడదా? ఒకళ్ళకి ఇద్దరు ఉండకూడదా? అలా కూడా ఉంటారా? ఉండొచ్చు, ఒకళ్ళకి ఇద్దరు ఉన్నారు అక్కడ. ఏం కాదండి, జస్ట్ ముగ్గురు నడిస్తే ఇంకా తప్పగానే అనుకుంటారా? లేదు మేడం, ఈ రోజుల్లో సమాజం అలా ఉంది. సిన్సియర్ లవ్ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేస్తారు, ఇంకొక అబ్బాయిని లేదా ఇంకొక అమ్మాయి లవ్ చేస్తుంది కదా, అమ్మాయి ఇంకో ఇద్దరు లవ్ చేస్తుంది, అమ్మాయి ఇంకో ఇద్దరు, అంటే అబ్బాయి ఏం లవ్ చేయట్లేదు. అబ్బాయి చేయట్లేదండి, మీరు అబ్బాయిలు ఎవరు చెప్తారండి, అంతేనా? అబ్బాయిని మీకే సపోర్ట్ చేస్తే ఎలా అండి? మంచి అమ్మాయిలు, నాలాంటి అమ్మాయిల పరిస్థితులు ఏమవ్వాలి? కాదు కదా మేడం, ఇప్పుడు మేము మంచోళ్ళం అని మేము వీళ్ళంటే లవ్ మ్యారేజ్ చేసుకోరంట, ఆ అమ్మాయిని చూడరండి, వెళ్తున్న ప్రతి ఒక్క అమ్మాయిని చూస్తున్నారు. ఖాళీగా ఉన్నారా? ఖాళీగా ఉన్నారు, డైరెక్ట్ వీళ్ళు అడగండి. డైరెక్ట్ వెళ్ళి అడిగితే ఏమైతే తెలుసండి. చెప్పే అంటారా? ఇంకేమైనా తీయచ్చు. హ్యాండ్ బ్యాగ్ ఉందండి చేతిలో, రాడ్ ఉందేమో అందులో ఉండొచ్చు కూడా. పెప్పర్ స్ప్రే కొడితే కళ్ళు మంట వచ్చేది కదా.
అబ్బో బాగా ఎక్స్పీరియన్స్ లో ఉంది కదా. ఎక్స్పీరియన్స్ నీకు అసలు నువ్వు చాలా మంచోడివి. అంటే ఏం చెప్తున్నారు, ఇద్దరు మంచోడు కాదని చెప్తున్నారు. అయితే మంచోడిని కాదు, మంచోడు కాదు, నేనైతే మంచోడిని కాదు. మీరు మంచోడు కాదు. నేను మంచోడినే. ఓహో మంచోడు ఎప్పుడూ ఇలా చెప్పరు. ఇంకొక మంచోడితో తిరుగుతాడు మేడం. ఇద్దరు మంచోడు కాలేని వాళ్ళే ఫ్రెండ్స్ అవుతారు, తిరుగుతారు. అవును అదే కరెక్ట్. చూసావా అర్థం కాలేదా? నేను మంచోడు కాదండి. సరేలేండి, నాకైతే క్లారిటీ వచ్చింది, ఇద్దరు మంచోడు కాదు. మీరైతే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా? మీరు ఏ మ్యారేజ్ చేసుకుంటారు? మ్యారేజ్ ఎందుకంటే వేస్ట్ అండి. మ్యారేజ్ వేస్ట్. ఇలా అమ్మాయిలు రోడ్ మీద వెళ్తే ప్రతి ఒక్క అమ్మాయి వీళ్ళు ఖాళీయా అన్న చూడకుండా ఉంటాయండి. నేత్రాలు అంటారా? అంతే మరి. కళ్ళు ఉన్నది ఎందుకండి, దేవుడు ఇచ్చింది ఎందుకు? అమ్మాయిలు చూడాలండి, అబ్బాయి ఎదురు అక్కడ అబ్బాయి కూర్చోండి, అబ్బాయిని చూడాలి. వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా చూస్తున్నాం, మా కలర్ నచ్చితే అయ్యే కొనుక్కున్నాం కూడా. అక్కడ అబ్బాయి ఉన్నాడుగా, ఆ బట్టలు కొనుక్కోవట్లేదు మేము, ఆ టైప్ కొనుక్కుంటారు. అప్పుడు ఏమో మరి కొనుక్కుంటారేమో, అమ్మాయి డ్రెస్ బాగుంది అని చెప్పి తెలుసు. మేము కొనుక్కోం మేడం. అంటే అమ్మాయి డ్రెస్సులు చూస్తున్నారు కదా, నచ్చిందని కొనుక్కుంటారు. నచ్చితే ఏమంటాం అంటే బాగుందని కాంప్లిమెంట్ ఇస్తాం, అంతేగాని కామెంట్ చేయంగా. ఏమో మీరు కాంప్లిమెంటే కదా, కామెంట్ కూడా చేస్తారు కామెంట్ చేయం మేడం, అలాంటివి లేవు. అబ్బాయిలు ఏమైనా కామెంట్స్ చేస్తారు నార్మల్ గా? అమ్మాయిలు గుంట మంచిగా కామాంధుడు ఎప్పుడు ఉండేదే కదా మేడం. ఏమన్నా చెప్పనండి మీకేమి. అంటే మామూలుగా జెంట్స్ చేసేదిరా, మళ్ళీ జెంటిల్మెన్ చేసేది కాదు అవి. సరే మీరు ఆన్సర్ చెప్తే మీరు జెంటిల్మెన్సా కాదని నేను చెప్తా. ఈ ఆన్సర్ ఇంకా కామెంట్స్ ఎలాంటి కామెంట్స్ చేస్తారు చెప్పాం కదా మేడం. అంటే ఇంకేం నేనేం చేయలేదు. వింటూనే ఉంటారు కదా, అంటూనే ఉంటావు అనాలండి. అంటూ ఉండడండి మా వాడు, వింటూ ఉంటాడు కానీ వండు. ఎందుకంటే ఈజ్ జెంటిల్మెన్ కదా మరి. అబ్బా కెమెరా ఉందని ఇద్దరికి అమ్మో చాలా అమాయకంగా అమాయకం. నేనేం ప్రిపేర్ రాలేదు ఇంతకీ, ఇదేనా ఎగ్జామ్ కాదు కదా. అదే అదే అర్థమవుతుంది మీ ఫేస్ చూస్తే జెంటిల్మెన్ లా కాదా అనేది. ఆన్సర్ చెప్పారుగా, అర్థమైపోయింది. చూసే వాళ్ళకి కూడా ఈ వీడియోలో అర్థం అవుతుంది. సరే సెలూన్ షాప్ అంటే ముందుగా ఏం గుర్తొస్తాయి? కటింగ్. ఇంకా సెలూన్ షాప్ అంటే ఏం గుర్తొస్తాయి? ఏంటి వి షేప్, యూ షేప్, హార్ట్ షేప్? అవేనా? అవునా? అంటే వి షేప్లు వై షేప్లు చేయించుకుంటారు కదా, ఎందుకు చేయించుకుంటారు నా అబ్బాయిలు? అజ్జి బాబోయ్, అంటే చూడాలనేమో, అందరూ చూడాలని. పర్టికులర్ గా వాళ్ళ లవరా అమ్మాయా? కొంచెం వెరైటీగా ఉంటాడు కదా, కొంచెం వెరైటీగా ఉంటారు కాబట్టి అయి ఉండొచ్చు బహుశా. ఇంకా అందంగా కనిపించడానికా? అంటే బాగా కనిపించడానికి ఇంకా. సరే చిన్ననాటి జ్ఞాపకాలంటే మీకేం గుర్తొస్తాయి? చిన్ననాటి జ్ఞాపకాలు అంటే ఇప్పటికే కొడుతూ ఉంటారా కుక్కను కొట్టినట్టు? అలాగే కొడతాడు. అదే సిగ్గురాగం చేసిన తప్పులే చేస్తారా మళ్ళీ? అంతేగా. మీరు మనకు చిన్ననాటి అంటే ఆడుకున్నాయి, మనం బాగా ఆడుకున్నాయి గుర్తొస్తాయి మేడం. ఏం గేమ్లు ఆడేవారు చిన్నప్పుడు? ఏం ఆటలు ఆడేవారు? ఇప్పుడు పిల్ల చెట్లు ఎక్కుతాం, కొమ్మచ్చి ఇలాంటివన్నీ ఆడతాం మేడం. ఈ వయసులో ఇంకా అవి గుర్తు చేసుకుంటాం తప్ప తిరిగి ఆడలేం కదా. ఇప్పుడే గేమ్స్ ఆడతారు? ఆడితే ఇప్పుడు గేమ్స్ మరేం ఆడతారు? ఇప్పుడు లైఫ్ సీరియస్ గేమ్ అయిపోయింది కదా మేడం, సీరియస్ గా ఆడాలి. ఐపీఎల్ అవి చూస్తూ ఉంటారు కదా, క్రికెట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందా? లేదు. మరి దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్? జాబ్. అబ్బా సర్చింగ్ లో ఉన్నాడు. లైఫ్ సెట్ అయిపోవాలని. అంతేగా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.